ప్రభుత్వాలు మారే కొద్దీ రియల్ ఎస్టేట్ భూమి మారిపోతూ ఉంటుంది. అసలు అందులో నిజమెంత అనేది ఎప్పుడూ ఒక తొలుస్తున్న ప్రశ్న సార్ నాకైతే. ప్రభుత్వానికి రియల్ ఎస్టేట్ రంగానికి ఎంత శాతం వరకు సంబంధం ఉంటది మీ అభిప్రాయం ప్రకారం? ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ లో సీట్ ఇప్పియాలి. ఎందుకంటే సీక్రెట్స్ చెప్పమంటున్నారు. ఓకే. సో రియల్ ఎస్టేట్ నేను ఫస్ట్ డిఫైన్ చేసే విధానం ఏంటంటే రోటీ కపడా మకాన్, తిండి బట్ట గూడు. ఈ మూడు లేకపోతే ఈ ప్రపంచంలో ఎవరు బతకలేరు. ఎవరైనా బతికేలు ఉంటే నాకు చెప్పండి. లేదు కదా. లేరు. సో అంటే మనం 33% అవుట్ ఆఫ్ 100 మూడు డివైడ్ చేస్తే 33%. సో రియల్ ఎస్టేట్ ప్రతి మానవుడికి, ఈ భూమి మీద పుట్టినవాడికి సొంతింటి కళ అనేది ఉంటుంది. అందులో కొంతమంది బాగా లావిష్గా ఉంటారు, కొంతమంది మీడియం ఉంటారు, కొంతమంది ఏమీ లేని వాళ్ళు కూడా ఉంటారు. అందుకని చాలాసార్లు వీడియోలో చెప్పాను, ప్రతి మనిషికి కూడా ఒక 100-200 గజాలు జాగా కొనుక్కొని పెట్టుకోండి. ఎక్కడో దగ్గరలో అయితే కొన్ని 4 లక్షలు పెట్టి కొన్నాం మనం. కొనుక్కుంటే టెనెంట్స్ ఎప్పుడైనా మీ బిజినెస్ లాస్ అయినా, మీ ఉద్యోగం పైన ఇన్కమ్ లేదు, రెంట్ కట్టలేరుగా, బయట వేస్తాడు. ఈ జాగా ఉంటే గుడ్స్ వేసుకొని బతకచ్చు. అలాగే ఒక 1/2 kg గోల్డ్ పెట్టుకుంటాను. ఇప్పుడు 1/2 kg సిల్వర్ కూడా పెట్టు. ఎమర్జెన్సీ కరోనా వచ్చింది, పేషెంట్ అయ్యారు, ఇది కంపల్సరీ జనరల్ ఇది. సో గవర్నమెంట్ అంటే ఒకప్పుడు మీరు చూసుకుంటే అగ్రికల్చర్ మీద మంచి ఇన్కమ్ వచ్చింది మనం చిన్నప్పుడు. తర్వాత ఏమైంది, మెడికల్ ఫార్మా వచ్చింది, దాని మీద రోగాలు. దాని తర్వాత ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. దాని తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాబు గారు. దాని తర్వాత కంప్యూటర్స్, ఏఐ. ఇప్పుడు లేటెస్ట్ అంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇవన్నిటికీ మించిపోయింది రియల్ ఎస్టేట్. ఈ రోజు ఎవరైనా బతుకుతున్నారంటే దిగ్గజాలు, బరాక్ ఒబామా, వారన్ బుఫెట్, డొనాల్డ్ ట్రంప్, నేను 100 పేర్లు చెప్తా, కేపీ సింగ్, డిఎల్ఎఫ్, వీళ్ళందరూ రియల్ ఎస్టేట్ దిగ్గజాలు. ఇవన్నీ మీకు తెలిసే ఉండదు, తెలియపోవచ్చు. కేఎఫ్సి, మెక్డొనాల్డ్ కూడా రియల్ ఎస్టేట్ మీద బతుకుతారు. చాలా మంది స్టోర్స్ అనుకుంటారు, ల్యాండ్ ట్రేడింగ్. ఇవి బయటికి ఫుడ్. ఎందుకు చెప్తానంటే దీని తాలూకు ప్రాముఖ్యత అంత ఉంది. ఇక్కడ కోడ్ ఆఫ్ ఎథిక్స్ ట్రాన్స్పరెంట్ గా, హానెస్ట్ గా ఫాలో అయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బిజినెస్ ఇన్ ది వరల్డ్. మీకు ఎగ్జాంపుల్ చెప్పాను. కాకపోతే ఏంటంటే మనకి జనరల్ గా మనుషులు కాబట్టి ఆశ ఉంటుంది. ఆశ ఉంటే తప్పులేదు, అత్యాశ వస్తుంది, అది కూడా తప్పులేదు. ప్రాబ్లం ఏంటంటే దురాశ. సో రియల్ ఎస్టేట్ 100కి 95 బిల్డర్ మంచి వాళ్ళు ఉంటారండి, 4-5 చెడ్డ వాళ్ళు ఉంటారు. ఈ 4-5 వల్ల ఆ 95 మంది బ్యాడ్ నేమ్. రియల్ ఎస్టేట్ అనేది మీ మైండ్ లో ఫస్ట్ చీటింగ్. అది బిల్డర్ కావచ్చు, ఏజెంట్ కావచ్చు, ఎవరైనా చీటింగ్ అనుకుంటారు. అది 30 years బ్యాక్ ఉండేది. 30 years బ్యాక్ ఏంటంటే టాటా సుమోలు, వైట్ ఖద్దరు బట్టలు, బొట్టు, కైని, గోల్డ్ చైన్ వేసుకొని వెళ్ళారు. అది కబ్జాలు సెటిల్మెంట్, రియల్ ఎస్టేట్ కాదు. అప్పుడు మన కబ్జాలు ఉండేవి, ఎవడు జాగా ఎవడు ఆక్యుపై చేస్తే వాళ్ళు బయటకు రావడానికి ఏదో చేశారు. ఇప్పుడు దెర్ ఇస్ లాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్. నేను మా కంపెనీ రియాలిటీ మీరు కింద చూస్తే ట్రాన్స్ఫార్మింగ్ ది రియాలిటీ అని పెట్టాను అప్పట్లోనే. చాలా మంది అంటే మై ఇంటెన్షన్ ఈజ్ టు అప్లిఫ్ట్ ది బ్రోకర్స్ కమ్యూనిటీ. అట్లానే అన్ప్రొఫెషనల్ అండి ప్రొఫెషనల్ చేయాలి. ఇది మా కంపెనీ నాది. ఇప్పటి వరకు నేను దాదాపు 30,000 మందిని ట్రైన్ చేశాను. 30,000 బయర్స్ ని ఇన్వెస్టర్ గైడ్ చేశాను. ఎందుకంటే ట్రాన్స్ఫర్ అంటే మళ్ళీ మన గెస్ట్ రిఫరల్ రావాలంటే బాగా చెప్పాలి, మీరు బాగా చేయాలి. మా రియల్ ఎస్టేట్ రిఫరల్ బిజినెస్ ఎక్కువ ఉంటుంది, హానెస్ట్ గా ఉన్నాడు. అంటే ఇప్పుడు మీరు వచ్చారనుకోండి, మీ సర్వీస్ మీకు నచ్చితే మీరే 10 మందిని పంపిస్తారు. మీకు నచ్చలేదు అనుకోండి, 1 satisfied customer will tell to 10 people. లా 1 dissatisfied customer will tell to 100 people. ఏ మా ఫీల్డ్ కదా, ఏ ఫీల్డ్ అయినా. సో రెఫరల్ వచ్చిందంటే నీకు ఒక బ్రాండ్. సార్ మీరు ఇందాక 90% కల్తీ అయిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరు ఉండరు, ఒక 10% వరకే ఉండొచ్చు, వాళ్ళని చూసి మేము డిసైడ్ అవుతున్నాం అని చెప్తున్నారు. డిసైడ్ అవుతుంది వాళ్ళు ఫోర్స్, దే ఆర్ ఫోర్స్. ఎందుకంటే ఈ 90-95% మంచిగా ఉన్నా, ఎప్పుడు మంచిగా ఉన్నా మీరు ట్రోలింగ్ చేస్తారు టీవీలో. ఏ విషయం మీద ఎక్కువ, ఇప్పుడు అనసూయ అంటే చూస్తాం, అది ఇంకేమైనా. ట్రిపుల్ ఆర్ అంటే మీకు ఏం తెలుసు, మీకు తెలిసిన ఐడియా ఏంటి? ట్రిపుల్ ఆర్ అంటే, ట్రిపుల్ ఆర్ మీనింగ్ ఏంటి తెలీదు. రీజనల్ రింగ్ రోడ్. ట్రిపుల్ ఆర్ సినిమా, రఘురామరాజు పొలిటికల్. నేను కొత్త ఓటు కనిపెట్టాను, రౌడీజం, రాజకీయం, రియల్ ఎస్టేట్. నా కోట్. ఈ మూడింటికి ఒక కామన్ ఫ్యాక్టర్ ఉంది.
ఏ అర్హత అక్కర్లేదు. అక్కర్లేదు. అంతే కదా, రౌడీకి ఏం చదువుతారు మీరు, రియల్ ఎస్టేట్కి ఏం చదువుతారు? సో నేనేమంటే ఈ 5% తప్పులు చేసి చీట్ చేసినందువల్ల పబ్లిక్ లో ఈ 95% కూడా బ్రాండ్ నేమ్ వస్తుంది. నాకు ఎందుకు 95% కూడా మీరు ఎక్కువ చెప్తున్నారేమో ఆ పర్సంటేజ్ అనిపిస్తుంది. 10% ఇటు ఉండొచ్చు. ఎందుకంటే చాలా మంది నెగిటివ్ చూస్తారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, యశోదకి కానీ రామేశ్వరరావు కానీ అబ్బాయికి కానీ నెగిటివ్ కూడా ఉంటుంది. మీరు లేదని చెప్పగలరు 100%. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్. అయితే ఐ లుక్ ఎట్ యువర్ పాజిటివ్స్, ఐ డోంట్ వరీ అబౌట్ యువర్ నెగిటివ్స్. మంచి క్యారీ అవ్వాలి, చెడు అక్కడే అవుతుంది. చెడు వెనుక చెడు కనుక అనేది ఉంది కదా, చెడు చూడకు. సో మనం చూసే విధానం, ఇట్ లుక్స్ హౌ యూ పర్సీవ్, హౌ యూ కమ్యూనికేట్. కాబట్టి అంటే ఒకప్పుడు కొద్దిగా ఎక్కువ ఉండేది 20-30 years బ్యాక్. ఎందుకంటే అప్పటితో పోలిస్తే రియల్ ఎస్టేట్ లో నష్టపోయిన వాళ్ళు, కేసులు వేస్తున్న వాళ్ళు, ఇప్పుడు సివిల్ కోర్టుల చుట్టూ తిరిగే వాళ్ళలో చూస్తే అప్పటితో పోలిస్తే ఇప్పుడే కేసులు ఎక్కువ ఉన్నాయి సార్. ఉన్నాయి, ఎందుకంటే సోషల్ మీడియా ఉంది కదా. ఓకే, అప్పుడు బయటకు రాలేదు, ఇప్పుడు వస్తున్నాయి అంటారు. అప్పుడు కూడా ఇంతకంటే ఎక్కువ జరిగినాయండి. ఓకే, ఇప్పుడు స్కాములు అది ఇది అంటే మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి, అప్పుడు తెలిసేది కాదు.